సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము అంటే ముందుగా వెళ్ళిపోయిన వారికంటే మనము గొప్ప వాళ్ళము కాదు, మనము మంచి వాళ్ళము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు ఉన్నత పనికై మమ్మల్ని పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. Yet his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.
వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతో మంది ఉన్నారు. ప్రాపర్ ఫోటోస్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయారు. దే మై నాట్ బి ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ మెన్, బట్ దే ఆర్ షూర్లీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్.